హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పుష్ప మూవీ రివ్యూ గురించి అయితే చెప్పబోతున్నా. సారీ టు డిలే. మనం మూవీ చూసినా కానీ డిలేగా అయితే రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఆ రీజన్స్ అనేవి చాలాసార్లు చెప్పాను కాబట్టి రివ్యూ ఇవ్వడానికి కొంచెం డిలే అయిందనమాట. ఏమనుకోవద్దు. సో పుష్ప ద రూల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ మూవీ అంటే అనిపించింది. ఇప్పటిదాకా ఎవరైతే అల్లు అర్జున్ని ట్రోల్ చేశారో బాయ్ అని కానీ లేకపోతే వేరే విధంగా కానీ మాఫ్ చేసి కానీ ఏదన్నా కానీ ట్రోల్ చేశారో, ప్రీవియస్లో గంగోత్రి గెటప్ని కూడా ఎలాగైతే ట్రోల్ చేశారో సేమ్ గెటప్ వేసి మామూలుగా కూడా కాదు ఒక రేంజ్లో అయితే సాలిడ్ ప్యాక్ అయితే ఇచ్చేసాడు అనమాట. ట్రోల్ చేసిన ప్రతి నోరు ముడుచుకునేలాగైతే చేసేసాడు. సో ఆయన ఒక డైలాగ్ చెబుతాడు కదా, మాట్లాడిన నోరు చూపించిన ఏలు మొత్తం ఆగిపోవాలని చెప్పేసి. సో అదే క్రియేట్ చేశాడు అనమాట సీను. సో ప్లాట్ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్. చాలామందికి అర్థం కావట్లేదు అనమాట. పుష్ప 1లో స్టోరీ లేదు, పుష్ప 2లో స్టోరీ లేదని చెప్పేసి అంటున్నారు. పుష్ప పార్ట్ 1 వచ్చేసరికి పుష్ప ద రేజ్ అంటే ఒక కూలి నుంచి పైకి ఎలాగ ఎదుగుతున్నాడు అనేదే కాన్సెప్ట్. ఇంకోటి వచ్చేసరికి మనకి పుష్ప 2 వచ్చేసరికి పుష్ప ద రూల్ అంటే పుష్ప ఎలా రూల్ చేస్తున్నాడు అనే దాని మీదే కాన్సెప్ట్ ఎక్కువ వెళ్తుంది. సో కొంతమంది ఏంటంటే అసలు స్టోరీ లేదు ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో మనకి టైటిలే మనకి స్టోరీ అనమాట. సింపుల్గా ప్లాట్ అయితే వాళ్ళు చెప్పేశారు. దానికోసం ఏం చేస్తాడు పుష్ప అనేదే మిగతా స్టోరీలో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సీన్ టు సీన్ రేజ్ అవుతాడు. అసలు దానికి తగ్గ క్యారెక్టర్ డౌన్ అవ్వకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు అలా అనమాట. సో మనకి బన్వార్ శిఖరావత్ సార్ ఉంటాడు కదా, వీళ్ళిద్దరి మధ్యన వచ్చే పుష్ప మధ్య వచ్చే క్లాష్ కూడా చాలా వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. సో ఆయన ఉన్నంత వరకు ఆయన రోల్లో ఇంకా ఒక రకంగా న్యాయం చేసినట్టే. కాకపోతే కొంచెం డిసప్పాయింటెడ్ ఏంటంటే ఆయన చనిపోయాడా బతికున్నాడా అనేది మనకి ఇంకా రివీల్ చేయాల. ఎందుకంటే మనకి క్లైమాక్స్లో కూడా పుష్ప వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఉన్న చోట బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో మనకి పుష్ప పార్ట్ 3 ఎలా తీస్తారనేది చూడాలి. సో మనకి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు కదా, మీకు బాగా గుర్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ పుష్ప వేర్ ఈజ్ పుష్ప అని చెప్పేసి మనకి ఒక 4 minutes ఉన్న టీజర్ని అయితే మనకి రిలీజ్ చేశారు. సో అదేది మనకి ఈ పుష్ప పార్ట్ 2లో కనిపించలేదు. మనకి ట్రైలర్లో చూపించిన కొన్ని షార్ట్స్ కూడా మనకి సినిమాలో కనిపించలేదు. అవి మొత్తం మనకి సీక్వెల్ అంటే పార్ట్ 3లో ర్యాంపేజ్లో అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉంది. సో అది మాత్రం 100% అయితే షూర్ అనమాట. తర్వాత మనకి క్లాష్ అనేది ఇంకా రేంజ్ వెళ్ళిపోయింది, అంటే నేషనల్ రేంజ్ క్లాష్కి అయితే వెళ్ళిపోయింది. చిత్తూరు నుంచి నేషనల్ ఇష్యూ అయిపోయింది. కాబట్టి ఆ తర్వాత వచ్చే రేంజ్ ఎలా ఉంటుంది అనే దాని మీదే మనకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. ఒక సెంట్రల్ రేంజ్లో ఉన్న వ్యక్తితో మన పుష్ప క్లాష్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీదే పుష్ప ద రూల్ పుష్ప ద ర్యాంప్ అనేది ఉండేదానికి అయితే అవకాశం ఉంది. సో అదనమాట. మామూలుగా ఒక్క విషయంలో చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. పుష్ప పార్ట్ 1 కన్నా పార్ట్ 2నే ఎక్కువ హైలైట్గా అయితే ఉంది. మనకి అంటే టైటిల్ కార్డు కూడా ఎప్పుడు పడుతుంది తెలుసా, మనకి ఆల్మోస్ట్ 1/2 hour మూవీ అయిపోయిన తర్వాతే మనకి టైటిల్ కార్డ్ అనేది పడుతుంది. సో పుష్ప అని చెప్పేసి పార్ట్ 2 గురించి మనకి ఇందులో చాలా విషయాలు చెప్పుకోవాల్సిన అయితే ఉన్నాయి. మామూలుగా కూడా కాదు. మీకు ఇవన్నీ కొంచెం డీటెయిల్స్లో అయితే చెప్తాను. ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్ అయిన అల్లు అర్జున్ ఇంకొక నేషనల్ అవార్డు రేంజ్లో మాత్రం యాక్టింగ్ చేశాడు. మామూలుగా కూడా కాదు. అసలు ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడు చూడలేదన్నమాట. ప్రీవియస్లో ఉన్న మూవీస్ కన్నా ఇందులో ఉన్న యాక్టింగ్ అనేది చింపి అవతల పడేశాడు. నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ వచ్చేసరికి మనకి జాతర ఎపిసోడ్ ఉంటుంది కదా, జాతర ఎపిసోడ్లో డ్యాన్స్ వేసే సీన్ ఉంటుంది. ప్రాణం పెట్టేశాడు అంతే, మామూలుగా కూడా కాదు. క్లైమాక్స్లో మనకు మళ్ళీ వచ్చే ఒక ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. సో సేమ్ శారీ కాకపోతే డిఫరెంట్ శారీ అనమాట. సో ఆ ఫైట్ సీన్ అది మాత్రం చెప్పేది కాదు, కానీ చూస్తే మాత్రం లాస్ట్ ఆ మూమెంట్లో ఎవరు సీట్లో కూర్చునే అంతలాగైతే లేదనమాట. ఎవరు సీట్లో కూర్చోరు, మ్యాక్సిమం ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. బా అని చెప్పేసి ఒక్కొక్క సీను ఒక్కో హైప్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనకి సీన్ టు సీన్ నడిచే కొందికి
ఇంకా హైప్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మామూలుగా కూడా కాదు, ఒక రేంజ్ హైప్ పెరిగి 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 అనిపిస్తుంది అనమాట. ఈ హైప్తో ఎవడన్నా పోతే ఏంట్రా బాబు అనేలాగైతే ఆ రేంజ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోకైతే ఎంత కాసి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.